ఎన్నికల సందర్భంలో సంవత్సరం క్రితం టీడీపీ కార్యాలయానికి వచ్చాను. అప్పటి నుండి ఇప్పటి వరకు టీడీపీ నాయకుల కార్యకర్తల మొహాలు చూసే అవకాశం కలగలేదని, ఇలా మినీ మహానాడు సభ ద్వారా ఆయన కల్పించారని టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి నంద్యాల టీడీపీ నాయకుల తీరుపై విమర్శలు చురకలంటించారు. కేవలం మినీ మహానాడు ఏర్పాటు చేసి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాత్రమే తనను సభకు ఆహ్వానించినట్లు భావిస్తున్నానని, ఇప్పుడు తన అవసరం వచ్చిందని ఈ మినీ మహానాడు సభకు పిలుపొందుకున్నట్లుగా తెలియజేస్తూ తనకు ఎక్కడా ప్రాధాన్యత కల్పించడం లేదంటూ ఏవి సుబ్బారెడ్డి టీడీపీ నాయకుడు మంత్రి తనయుడు ఫిరోజ్ వ్యవహార శైలిని ఎండగట్టాడు. మహానాడు సభ విజయవంతం కావాలంటే నాయకులు ఎంతవరకు విజయవంతం చేస్తారో అన్న అనుమానం ఉందని, మహానాడు సభ విజయవంతం చేయాలంటే డబ్బుతో కూడుకున్న పని అని, నాయకులు ఎంత ఖర్చు చేస్తే అంతమందిని మహానాడు సభకు తరలించవచ్చని ఏవి సుబ్బారెడ్డి తన మాటలతో మరియు సైగలతో తెలియజేశారు. ఇది కరెక్టా కాదా అంటూ సభలో ఆసీనులైన నాయకులను ప్రశ్నించారు. నంద్యాల టీడీపీలో ముఖ్య నాయకులను కలవడానికి, వారి మొహాలను చూడడానికి సంవత్సర కాలం పట్టిందని, కార్యకర్తలను మినీ మహానాడులో కలిసే అవకాశం వచ్చిందని అసహనం ప్రదర్శించాడు. మీటింగ్ ఒక ఉద్దేశము ఇంకా మాట్లాడే వాళ్ళు చెప్పబోయేది కూడా మహానాడు సభను విజయవంతం చేయండి, అది మీకు తెలుసు, అదే మేము చెప్తాం మీకు. కానీ ఎంతవరకు విజయవంతం చేస్తారా అనేది ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ఆలోచన చేయాలి. విజయవంతం చేయడానికి అందరూ రెడీగానే ఉంటారు, అది కూడా ఆలోచన చేసుకోవాలి. ఎంత ఇది పెడితే అంతమంది వస్తారు, అది లేకుంటే అట్నే ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. కరెక్టా కదా? కాంట్రవర్సీ ఏం కాదు, ఉన్న విషయం చెప్తున్నా. ఎలక్షన్స్ కు కోట్లు ఖర్చు పెడుతున్నాము, ఇతరులకు కూడా ఖర్చు పెట్టాలి. ఇంకొక విషయం కూడా నేను ఫిరోజ్ గారికి చెప్తున్నాను. సంవత్సరం తర్వాత మళ్ళీ నేను ఇది ఆఫీస్కి వచ్చిన, ఎలక్షన్స్ వచ్చి ఇప్పుడే వచ్చింది. తర్వాత సంవత్సరం తర్వాత బాబన్ సార్ మోహన్ చూసినా, రామచంద్రరావు మోహన్ కూర్చున్నా, ఈ తులసిరెడ్డి మోహన్ కూర్చున్నా, నీ మోహన్ కూడా, అందరి మోహన్ సంవత్సరం తర్వాత కూర్చోండా. అది కరెక్టా కాదా అనేది కూడా ఆలోచన చేయండి. ఈరోజు మహానాడుని విజయవంతం చేయాలని మినీ మహానాడు పెట్టాం. మినీ తెలుగుదేశం పార్టీ పెడతారో ఏం పెడతారో, 3 నెలలకో 6 నెలలకో, ఒక మండలం ఒకసారి, టౌన్ ఒకసారి పెడితే పనులు ఎంతవరకు జరుగుతాయో తెలియదు. కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి కాకుండా 6 నెలలకు ఒకసారి మీ మొహాలు చూడొచ్చని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటా. ఇప్పుడు నేను పాప ఎంతో ఆప్యాయంగా పలకరించాను మహిళలు, చాన్నాళ్ళు అయినా నిన్ను చూడకాని. మళ్ళీ ఎప్పుడు చూస్తా, ఏదో మీటింగ్ ఉంది ఎప్పుడు, అది మహానాడు కాబట్టి ఈరోజు మీటింగ్ పెట్టాము. మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు. అంతవరకు నా మొహం కూడా మీరు చూడలేరు, మీ మొహం నేను చూడలేను. ఏదైతేనేమి మహానాడును మాత్రం 100%, ఎందుకంటే 160 సీట్లు పైచీలకు ఎమ్మెల్యేలు సాధించాము. భారీ ఎత్తున జరుగుతుంది. అదన్నీ కూడా కన్నుల విందుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమాన్ని జయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.